అక్కడ మీటింగ్ వదిలిపెట్టి అందరు ఎమ్మెల్యేలను ఎక్స్ఎమ్మెల్యేలను మూడు జిల్లాలకి వెళ్ళి పిలిచారు. వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టేసి నాకు ఇది ఇంపార్టెంట్, ప్రేమ్ని జాయిన్ చేసుకొని వస్తాను ఇక్కడికి వచ్చిన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. ఎందుకంటే ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నారు, నేను చూశాను. కానీ ముందు నేను పిల్లలందరూ వస్తారు, నేను జాయిన్ చేసుకొని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న వాళ్ళకు, వేదిక ముందు ఉన్న వాళ్ళకు. ప్రేమ్, మోస్ట్ వెల్కమ్. ఏ ధైర్యంగా అయితే నువ్వు చెప్పినావు ఆ ధైర్యాన్ని అట్లాగే ఉంచుతాం నీకు. ధైర్యంగా పనిచేయి, ధైర్యంగా ఉండండి. కేటీఆర్ గారు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉన్న యంగర్ జనరేషన్ చూస్తే 20 ఏళ్ళు మీ వెనక నడుస్తారు వీళ్ళందరూ, అందరు కూడా. ఈ టీం అంతా కేటీఆర్ గారి టీం అన్నట్టు, మొత్తం అంతా కింద ఉన్న వాళ్ళందరూ కూడా. కార్తీక్తో మొదలు పెడితే వీళ్ళందరూ ఒక 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే టీం ఇదంతా, అంతే కదా. జై తెలంగాణ, అంతేనా జోస్ ఆడికి వినిపించాలా? జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడను, ప్రేమ్ ఎక్కువ మాట్లాడాను. కానీ కేటీఆర్ గారిని ప్రేమ్ ఒకటి అడిగారు, ఏదైతే మెట్రో వదిలిపెట్టిండో రేవంత్ రెడ్డి గారు మా మీద కక్షతో తీసేసినాడో ఆ మెట్రోని మీరు రాగానే మొదలుపెట్టమన్నారు. సరే, ఎట్లాగో రాజేంద్ర నగర్ దాకా వస్తుంది, అక్కడ నుండి మహేష్ను కూడా తీసుకురమ్మని నేను అడుగుతున్నాను. అందరికీ 2 కళ్ళే ఉంటాయి కానీ నాకు 3 కళ్ళు ఉన్నాయండి. ఒకటి మహేష్ను, ఒకటి చేవేళ్ళ, ఒకటి రాజేంద్ర నగర్. సో మాకు పోలీస్ అకాడమీ వరకు వస్తే మా చేవేళ్ళలో కూడా ఉపయోగపడుతుంది. సో అక్కడి నుండి అక్కడికి అట్లా 3 కలిస్తే నాకు 3 నియోజకవర్గాలు కూడా ఉపయోగపడుతుంది. 3కి మెట్రో ట్రైన్. నిజంగానే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం చేయాలో కూడా ఆలోచన లేదు. కానీ కేటీఆర్ గారిని మన నియోజకవర్గంలో అంటే రాజేంద్ర నియోజకవర్గంలో కోన ఏ మూలకి ఏముందో చెప్పమంటే చెప్తాడు ఇక్కడ కూర్చొని. ఎక్కడ రోడ్డు కావాలా, ఎక్కడ లేకపోతే ఎస్ఎన్డిపి నాలా కావాలా, ఎక్కడ లింక్ రోడ్ వేయాలా, ఇవన్నీ కూడా కేటీఆర్ గారు గత 5 సంవత్సరాలు ఏం చేశారో చూసాం. మనమంతా సైకిల్ ట్రాక్ చూస్తూ ఉన్నాం, గండిపేట డెవలప్మెంట్ చూస్తున్నాం. ఒక్కొక్కటి కాదు, ఒక్కొక్కటి చెప్పాలంటే 1 గంట పడుతుంది. కాబట్టి మళ్ళీ అభివృద్ధి రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి. కేసీఆర్ గారు రావాలంటే రేపు ఎన్నికలు జరిగే పునాది, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఆ ఎన్నికలంతా కూడా మనకు పునాది అవుతుంది. ఖచ్చితంగా గట్టిగా రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటిలో కూడా మనకు బీఆర్ఎస్ జెండా పట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించినట్టు అందరం కూడా ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ చాలా మాట్లాడినా. కానీ కేటీఆర్ గారు ప్రతి దగ్గర పోయినప్పుడు ఒక మాట చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినావు, మరి ఎప్పుడు అమలు చేస్తావని అడుగుతున్నాడు. ఆయనకు 6 గ్యారెంటీలకు సంబంధించిన కాగితం ఏదో మిస్ అయిందట, ఆ కాగితం పంపించండి. సంతకం పెడదామంటే పెన్ను కూడా లేదంట, పెన్ను కూడా పంపించండి. 2 పంపిస్తావు ఏమైనా చేస్తాడేమో అడిగి కేటీఆర్ గారిని అడుగుతున్నారు. కానీ ఇవి 2 పోయినాయంట వాళ్ళ దగ్గర. మరి ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర 2 లేవంట, పెన్ను లేదంట, కాగితం కూడా లేదంట. 6 గ్యారెంటీలు అది ప్రతి అక్క చెల్లెల దగ్గర రాష్ట్రంలో ఎక్కడైనా దొరుకుతుంది, ఎక్కడైనా తీసుకొని పంపించమని కేటీఆర్ గారిని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నా. గట్టిగా మనసు పెట్టి పనిచేయండి, కేసీఆర్ గారిని వెనక్కి తెచ్చుకుందాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మామూలుగా ఒక నియోజకవర్గంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసినప్పుడు 1 ప్రాజెక్టు 2 ప్రాజెక్టులో మున్సిపల్ మంత్రి శాంక్షన్ చేస్తారు.